ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ రిజర్వేషన్ల గురించి ఏదైతే ఉందో ఎస్సీ రిజర్వేషన్లకు క్రైస్తవులు అనర్హులు అనే తీర్పును జీర్ణించుకోలేక కొంతమంది పెద్ద మనుషులు తెలివిగా దీనిని బ్రాహ్మణుల మీదకి నెట్టిండ్రు. కులాన్ని బ్రాహ్మణులు ఏర్పాటు చేసిరు. కుల వివక్షకు బ్రాహ్మణులే కారణమై. సరే, ఒక రకంగా వాస్తవమే అయినప్పటికీ కులం ద్వారా ఎస్సీలు అనేవాళ్ళు వివక్ష ఎదుర్కొన్నారు కాబట్టే కులపరమైన రిజర్వేషన్లు కల్పించారు ఎస్సీలకు. ఇక్కడ క్రైస్తవులకు ఎక్కడ కల్పించిండ్రు? లేదు. రెండవది, ఈ రోజుల్లో బ్రాహ్మణులు దళితుల యొక్క శుభ అశుభ కార్యాలన్నింటికీ వస్తున్నారు. ఇది కులవివక్ష పోవడానికి కారణం అవుతుంది. రెండవది, వెనుకటికి గూడంగా కులవివక్ష పోవడానికి చాలామంది రామానుజాచార్యులు అయితేంది, ఆదిత్య పరాశ్రీని భుజాల మీద మోసినటువంటి మన చిలుకూరు బాలాజీ అయ్యగారు అయితేంది, లేదా తిరుపతి వెంకట కవులు మన జాషువాకు కాలు గజగండ పెట్టిన దొడిగి ఏనుగు మీద ఊరేగించిన సంఘటన అయితేంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి వీటిని కూడా ఎందుకు మాట్లాడారు? కులవివక్ష పోవడానికి బ్రాహ్మణులు కూడా ఒక రకంగా మరి ప్రయత్నం చేసిండ్రు. వాటిని కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇలా ఏ జాంబవంతుని మాట్లాడుతున్నారో, ఏ జాంబవతిని మాట్లాడుతున్నారో, బావని శ్రీకృష్ణుని మాట్లాడుతున్నారో, వశిష్ఠుని గురించి మాట్లాడుతున్నారో, మరి వీళ్ళందరూ కూడా క్రైస్తవం దృష్టిలో సైతాన్లు, వీళ్ళందరూ కూడా దెయ్యాలు క్రైస్తవం దృష్టిలో. మరి అలా దళితులు జాంబవతిని జాంబవంతుని మనవాళ్ళు అంటారు, క్రైస్తవులు అంటారా? బైబిల్లో ఉందా? అది లేదు. కాబట్టి మరి బ్రాహ్మణులు దళితుల పట్ల చూపెట్టే వివక్షనే మాట్లాడుతున్నారు. మరి దళితుల పట్ల క్రైస్తవులు చూపెట్టే వివక్షను మాట్లాడరా? ఇలా ఒక దళిత కుటుంబము క్రైస్తవ కుటుంబం మధ్యలో ఒక పెళ్లి జరగాలంటే క్రైస్తవులు దళిత కుటుంబానికి పెట్టే మొదటి షరతు ఏందో తెలుసా? మొట్టమొదటిసారిగా మీరందరూ కూడా మతం మార్చుకోవాలి, బొట్టు పెట్టొద్దు, గాజులు పెట్టుకోవద్దు, మా యేసు ప్రభువుని ఆరాధించాలి, బాప్తిజం తీసుకోవాలని. అక్కడి నుంచి మత మార్పిడి స్టార్ట్ అయితే ఆ అమ్మాయితోటో అబ్బాయితోటో ఆగదు. ఆ కుటుంబాన్ని తర్వాత చిన్నాన్నను పెద్దనాన్నను మొత్తం ఫ్యామిలీని మతం మార్చే కుట్ర ఇక్కడికి వెళ్ళి ప్రారంభమవుతుంది. తర్వాత ఏమవుతుంది? శ్రీమంతంలో దళితులు గాజులు దొరుకుతారు, బొట్టు పెడతారు, వాటిని పెట్టనియరు. తర్వాత ఒకవేళ మరణం సంభవించే ఎవరైనా కర్మకాండాలు చేయాల్సి వస్తే కూడా మా మతం ఒప్పుకోదని కర్మకాండాలు కూడా చేయనీయకుండా క్రైస్తవం అడ్డుపడుతుంది. మరి ఈ వివక్ష గురించి ఎందుకు మాట్లాడారు? సరే, ఇది పక్కకెడితే గ్రామ దేవతలైనటువంటి ఎల్లమ్మ, పోచమ్మ, ఇంకా రకరకాల దేవతలను మరి దళితులకు సంబంధం ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులకు సంబంధం ఉండదు అని చెప్తున్నారు. మరి క్రైస్తవులకు సంబంధం ఉంటుందా? ఇలా ఒక రకంగా బ్రాహ్మణులు ఏదో రూపంలో గ్రామ దేవతలను కూడా స్మరిస్తున్నారు. చర్చిలలో చర్చిలలో వీళ్ళందరూ కూడా గ్రామ దేవతల ఫోటోలు పెడుతున్నారా? అక్కడికి వెళ్ళి బొట్టు పెడుతున్నారా? బొట్టు దళిత సంస్కృతిలో ఒక భాగం కాబట్టి అనునిత్యము దళితుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ అక్రమ మత మార్పులు చేస్తుంది క్రైస్తవం. ఈ విషయాన్ని కూడా దయచేసి పెద్దలు మాట్లాడితే బాగుంటుంది. దళితుల ఇళ్లలో నోములు నోచుకోనో, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికో, లేకపోతే శ్రీశైలానికో, యాదగిరి గుట్టకో వెళ్ళి లడ్డు లేదా ప్రసాదం తీసుకొస్తే దాన్ని తినరు. అరే, లడ్డు ఒక రకంగా పౌష్టిక ఆహారమే కదా, హిందువులకు దళితులకు సెంటిమెంటే కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవం దళితుల పట్ల చాలా చిన్న చూపు చూస్తుంది. ఈ విషయాలను కూడా మర్చిపోతే ఎట్లయితుంది? దయచేసి పెద్దలు ఈ విషయాలను కూడా గమనించాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సూచన చేస్తుంది.